జ్యువెలర్స్ కరీంనగర్కి చెందిన విజ్ఞాన్ ఓయూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ పార్క్లో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. తండ్రి కన్నీరు మోతున్నాడు. చెట్టంతా కొడుకుని కోల్పోయాను, ఎన్నో ఆశలతో పెంచుకున్నటువంటి నా కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం విజ్ఞాన్ తండ్రి మనతో ఉన్నాడు. చివరిగా విజ్ఞాన్ ఏం మాట్లాడాడు? మెస్ బిల్లు కొట్టి డాడీ అని అంటే సాయంత్రం కుడతానా అన్న. సరే డాడీ అని గంత వల్లే ఊరుకున్నాడు. అంత మించి ఎక్కువ మాట్లాడలేదు. విజ్ఞాన్కి ఏమన్నా బాధలు ఉండడం మీతో ఎప్పుడన్నా షేర్ చేశాడా? ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడా? ఎలాంటివి చెప్పలేదు మేడం. ఎలాంటి ఇబ్బందులు ఇంటికాడ లేవు, ఇక్కడ కూడా ఉన్నాయని కూడా ఎప్పుడు చెప్పలేదు మేడం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మేడం. ఎప్పుడు ఉన్నా కూడా. అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో మేడం తెలియదు మేడం. ఏమై ఉంటుందో తెలియదు మేడం. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం లేదు మేడం. ఏమని చెప్పేవాడు విజ్ఞాన్? అంటే ఎంతో కష్టపడి మీరు ఇక్కడ బాబుని చదివిస్తున్నారు. ఇక్కడ ఒక ఫీజు టైంలో ఫీజే అడిగేవాడు మేడం. అంతమించి ఏం చెప్పేవాడు కాదు. అంతమించి ఎప్పుడు కూడా ఏం అడిగపోయి. ఎప్పుడు తెలిసింది మీకు విషయం? 10:30 తెలిసింది మేడం నైట్. వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏమన్నా చెప్తుందా? ఏం లేదు మేడం. ఏం చెప్పండి. చూస్తున్నాం కదా, విజ్ఞాన్ని కోల్పోయినటువంటి తండ్రి మాట్లాడలేకపోతున్నాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నా కొడుకు ఇక్కడ లేడు అన్న విషయం నాకు తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పేసి ఒకసారి ఆ తండ్రిని చూస్తే కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు. ఇక్కడ వరకు నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అవుతాడు అని చెప్పేసి ఎంతో కష్టపడి నా కొడుకుని చదివించుకున్నాను, కానీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, కాలేజ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పాడు. నిన్న చివరిగా నాకు కాల్ చేశాడు సాయంత్రము, మెస్ బిల్ కట్టాలి నాన్న అని అంటే డబ్బులు పంపిస్తా అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత ఇక బాబు నుంచి నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. బాబు చనిపోయాడు అని చెప్పేసి అక్కడ నుంచి కాల్ వచ్చింది. వెంటనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు. ప్రస్తుతానికి విజ్ఞాన్ పోస్టుమార్టం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తండ్రి అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. విజ్ఞాన్ కొన్ని స్టేటస్లు పెట్టాడు, తాను చాలా డిప్రెషన్లో ఉన్నట్లు. వాళ్ళతో మాట్లాడదాము. విజ్ఞాన్ ఎలా ఉండేవాడు మీతో? యాక్చువల్లీ నేను వాళ్ళ ఫ్రెండ్ని కాదు, వాళ్ళ సీనియర్ని. నార్మల్గా ఉండేటోడు. అంటే తన ఇన్స్టాలో కొన్ని పోస్టులు ఉన్నాయి డిప్రెషన్గా ఉన్నటువంటివి. ఎందుకు పెట్టి ఉంటాడు అలాంటివి? అంతా మాకు తెలియదు అండి. అతను పర్సనల్ మాకు ఎప్పుడు చెప్పుకోలేదు. అది నిన్న పెట్టిండు. సో సడన్గా అయిపోయింది. మాకు ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అతనికి ఏమన్నా కాలేజ్లో కానీ లేకపోతే రూమ్స్లో కానీ ఏమన్నా ఇబ్బందులు? ఎందుకు చనిపోయి ఉంటాడు? ఏమో తెలియదు. బాగానే ఉండేవాడు కానీ అది సడన్గా జరిగిపోయింది. తెలియదు. మీతో ఎప్పుడు మాట్లాడాడు? అంటే అక్కడ సీనియర్స్ మేము, వాళ్ళ క్లాస్మేట్స్ కాదు. అంటే మాకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైనా ఉన్నారా? మీరేమవుతారు? సో నేను సీనియర్ 4th ఇయర్. సో అతను వచ్చి కూడా 3 months మాత్రమే అవుతుంది. మాకు ఇంకా డీటెయిల్స్ ఏం తెలియదు. నిన్న ఏ టైంలో జరిగింది? మీరు వెళ్ళేసరికి అతను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 9:30కి తెలిసింది మాకు. అంత ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నారంట. అది మాకు తెలియదు. విజ్ఞాన్ నిన్న 9:30 ఆ టైంలో ఆత్మహత్య చేసుకున్నాడని మాకు తెలిసింది. మేము వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి చెట్టుకి హ్యాంగ్ అయి ఉన్నాడు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందించి గాంధీ మార్చురీకి కూడా తరలించారు. కారణం ఏమై ఉంటుంది అనేది మాకు తెలియడం లేదు అని చెప్తున్నారు. పోలీసులు కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో గాంధీ మార్చురీ.